నిజమే దబ్బుకొని ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అని చెప్పేసి అంటున్నారు ఒకవైపు. అదే కనుక జరిగితే హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాల పరిస్థితి దారుణంగా మారబోతుంది మంచినీళ్ళ విషయంలో. గతంలో కేసీఆర్ గారి కాలంలో మేము ప్రతిరోజు ఇచ్చిన మంచినీళ్ళు గ్రామాలు పట్టణాలు నగరాలని తేడా లేకుండా హైదరాబాద్తో సహా ఇవాళ చాలా చోట్ల 2 రోజులకు పోయినాయి. రోజు తప్పించి రోజుకు 2 రోజులకు ఒకసారి అన్నది మొదలైంది. మళ్ళీ పాతకాలంలో పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు. పోలవరం విషయంలో మొదటి నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతే చెప్తున్నామో దాని మీద నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి అక్కడ ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు. ఇక కృష్ణమ్మనైతే మొత్తమే అప్పచెప్పిండ్రు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెరలకు వెళ్ళిపోతుంది కృష్ణమ్మ. ఆనాడు ఎట్లయితే జరిగిందో ఆ 60 ఏళ్ళు ఎట్లయితే దుర్మార్గంగా వాళ్ళ చెరలు పెట్టుకొని నాగార్జున సాగర్ శ్రీశైలంలో ఒక పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా నడిపినరో ఏ ఆపరేషన్స్ రూల్స్ లేకుండా మళ్ళీ ఈ సంవత్సర కాలంగా మళ్ళీ అది జరుగుతుంది. ఎందుకు ఇది జరిగింది, నాగార్జున సాగర్ ఎందుకు వాళ్ళ చేతులకు పోయింది అనే దానికి ఇప్పుడు కూడా సమాధానం లేదు. నీళ్ళ శాఖ మంత్రిని పెట్టుకుంటే ఆయన కన్నీళ్ళ శాఖ మంత్రి అయ్యిండు. ఏడుస్తున్నారు ఆయన నియోజకవర్గంతో సహా రైతులు. మేం మాట్లాడితే మా గొంతు వినిపిస్తే గప్పుడు నిద్రించి లేచో ఉత్తరం రాయటం, సంతకం పెట్టి మళ్ళీ నిద్రపోవడం. మేము మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి కలిసి నదుల నీళ్ళ పట్ల సోయి లేదు, ప్రాజెక్టుల పట్ల సోయి లేదు. తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు హక్కుల కొరకు. నిజమే, ప్రజలు భావించింది నిజం జరుగుతుంది. 2014 ముందు దబ్బుకున్న కేసీఆర్ కనుక లేకపోతే పార్టీని కనుక వద్దనుకుంటే తెలంగాణ తెచ్చిన కదా నాకు ఎందుకు ఇంకా అని కేసీఆర్ వెళ్ళిపోతే ఏమవుతుందని భయపడ్డరు ఆనాడు తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారు మీరు లేకపోతే తెలంగాణ ఈనగాసి నక్కల పాలు చేసినట్టు అవుతుంది, మళ్ళీ తీసుకుపోయి అడ్డి భాషలు అమ్ముకుంటారు వీళ్ళు ఈ దద్దమ్మలు, ఇక్కడున్న ఈ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు అని చెప్పి ప్రజలు ఏదైతే భయపడి కేసీఆర్ని డిమాండ్ చేసినరో మీరు కొనసాగాలి అని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ ఏడాది కాలంలోనే అది నిజమని మన కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా యుద్ధం మొదలు పెట్టాలి. 2023 వరకు ఏదైతే నాగార్జున సాగర్ తెలంగాణ చేతులు ఎట్లయితే ఉండేనో పూర్తిగా మళ్ళా ఆ స్థితికి తీసుకురావాలి. ఇలా డ్రామాలు వద్దు, రాజకీయాలు వద్దు, చెత్త మాటలు మాట్లాడకుండా మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండనే చెత్త మాటలు బంద్ చేయాలి. నీళ్ళ మంత్రి, ముఖ్యమంత్రి నీకు చేయరాదు, బడేబాయి దగ్గర నీకు పని చేయించుకోవాలి, కేసీఆర్కు తెలివి లేక కేంద్రంలో పనులు చేసుకొచ్చుకోలే, నాకు మస్తు తెలివి ఉంది చూడు, ఇప్పుడు నేను బడేబాయిని బోల్తా కొట్టించి నేను తెస్తా అని చెప్పి మాట్లాడినావు, ప్రగల్భాలు పలికినావు. నేను బడేబాయిని అందుకేనే అన్నా, ఉత్తగానే అనలే నేను మాట్లాడినావు. ఏది నీ తెలివి? ఏమైంది నీ బడేబాయి చోటబాయి అనుబంధం? ఇప్పుడు బడేబాయి పక్కకి ఇంకో దూసరాబాయి వచ్చిండు పక్కన మధ్యలో, బడేబాయికి నీకు మధ్యలో అనుబంధంగా నీ పాత బడేబాయి, నీ పాత బాస్.
ఏం తెచ్చినావు, ఏం సాధించినావు? బడే వైపుతో అనుబంధం పెనవేసుకొని లవ్వాడి ఏం సాధించినావు ఈ రాష్ట్రానికి? తెచ్చినావా ఒక్కటేమన్నా? ఓయ్ కేసీఆర్ తెలివి లేదు, కేంద్రంతో పంచాయతీ పెట్టుకోండు, నేను చూడు వంటింట్లో పోయి తెస్తా, గాంధీనగర్ పోతా, వాళ్ళ ఇంట్లో పోతా, నేను ఎట్లా పట్టుకొస్తా చూడని మాట్లాడినావు. ఏది ఇదేనా? కృష్ణుని అటపగించి గోదావరిని ఇటపగించి నువ్వు చేస్తున్న నిర్వాకం. ఒక్క మాట మాట్లాడలే. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నాగార్జున సాగర్ను మళ్ళీ యథాతథ స్థితికి తీసుకురావాలి. 2023 నాటికి ఏముందో అదే పద్ధతుల్లో వాటాలు తేల్చేంత వరకు పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ పైన మన కంట్రోల్ ఉండేటట్టుగా కొట్టాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఉన్నదో, ఎంత మొద్దు నిద్ర నటిస్తున్నదో, వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు, వీళ్ళ రాజకీయ పైరుల కొరకు చంద్రబాబు లొంగిపోయి ఏ రకంగా కృష్ణా గోదావరి నదుల నీళ్లను వాళ్ళకి అప్పచెప్తుందో ఇంతకు మించిన ఉదాహరణ ఏది అక్కరలేదు. రైతాంగం కూడా దీనిపైన పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి సిద్ధం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలవరం విషయంలో మేము మా అభ్యంతరాలు చాలా స్పష్టంగా చెప్పినాం. తెలంగాణకు నష్టం కాకుండా వృధాగా పోయే జలాల్ని వాడుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పినా, అది కృష్ణ కావచ్చు, అది గోదావరి కావచ్చు, ఎక్కడైనా సరే కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. గతంలో కూడా అదే చెప్పినాం. మేము రాజశేఖర రెడ్డి ఉన్న నాటి నుంచి అదే మాట్లాడినాం, అంతకుముందు చంద్రబాబు అదే మాట్లాడినాం, ఆ తర్వాత ఇంకెవరు వచ్చినా అదే మాట్లాడినాం. తెలంగాణ వచ్చినాక కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మన హక్కులకు భంగం కలగకుండా, మన ఇన్సు భూమి నష్టపోకుండా సముద్రం పాలయ్యే నీళ్లను వాడుకునే విషయంలో మేము ఎన్నడూ కూడా అభ్యంతరం చెప్పలే. కానీ ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు. తెలంగాణ హక్కుల్ని వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు పక్క వాళ్ళకు దారదత్తం చేస్తుంది. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కానీ, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఏమాత్రం సిద్ధంగా లేదు, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా. వీళ్ళ పదవులు నిలబెట్టుకోవడం కొరకు తెలంగాణ ప్రజల్ని బలి పెడుతున్నారు, తెలంగాణ రైతాంగాన్ని బలి పెడుతున్నారు, తెలంగాణ హక్కుల్ని బలి పెడుతున్నారు. వాడు ఒక తప్పు చేసి దాని నుంచి తప్పించుకోవడం కొరకు 100 తప్పులు మాట్లాడుతున్నారు, 100 తప్పులు చేస్తున్నారు. ఒక అబద్ధం నుంచి తప్పించుకోవడం కొరకు 100 అబద్ధాలు మాట్లాడడం అనేది అవుతుందో ఇవాళ రేవంత్ ప్రభుత్వం గదించుకుంది. ఇట్లే తెలివి తక్కువ పని చేసుకుంటూ పోతే ఇంకా కూరుకపోతారు. నేనేదో హైకోర్టు సుప్రీంకోర్టులు చేసింది కూడా తప్పనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఆయన అధికారులు తప్పించుకోవడం కొరకు ఈయనకి ఏదో ఒక ముచ్చట తీసుకొచ్చి ముందర పెట్టింది, అర్థం కాదు ఏ అని చెప్పి. ఆ ఏ అంటే ఏందో అర్థం కాక నిజమే కావచ్చు ఇదే అని ఆయన అనుకుంటున్నాడు. ఇదో దయ్యమో భూతమో కావచ్చు, బహుశా దీన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ వాడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నట్టున్నాడు. నేను అందుకనే చెప్పిన మొన్న, నువ్వు ఏఐలు నీ ఇంటెలిజెన్స్లు బంద్ చేయి, నీ అనుమల ఇంటెలిజెన్సే కొంచెం బెటర్ ఉంది, దాని మీద నీ సొంతం బుర్ర వాడి పని చేయి. నీ అనుమల ఇంటెలిజెన్సే బెటర్ ఉంది నీ ఇంటెలిజెన్స్ మీద, నీ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కంటే. దాన్నే వాడుకో, కొంచెం దాన్నే నమ్ముకో అని చెప్పిన నేను.
ఈ తెలివి తక్కువతనం చేసి ఇంక తిరకపోకు. ఏది ఏ ఇంటెలిజెన్స్తో చేసింది? అక్కడ జింకలు లేవు, మేమే తయారు చేసేసి. ఏది అప్పుడు రాముడి కాలంలో బంగారు లేడి రూపంలో వచ్చినట్టు మేము కూడా తయారు చేసినామా? మేము చేసింది. అక్కడ ఉన్న చెరువులు కూడా మేము ఏఐతో సృష్టించినామా? ఇప్పుడు అక్కడ కనపడ్డ 100 బుల్డోజర్లు కూడా మేము ఏఐతోనే సృష్టించినామా? అక్కడ జరిగిన లాఠీ చార్జ్ కూడా మేము ఏఐతోనే చేసినామా? ఆ తర్వాత జింకలు బయటకు వచ్చుడు, ఊర కుక్కలు ఎంటబడి చంపుడు మేము ఏఐతోనే చేసినామా? చివరికి మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పోయి పట్టుకొచ్చినట్టు కూడా వచ్చింది, అది కూడా మేము ఏఐతోనే చేసినామా? ఏది ఏఐతో చేసామని చెప్తున్నారు వీళ్ళు? నెమళ్ళ అరుపులా, చచ్చిపోయిన జింకల, జరిగిన లాఠీ చార్జీలా, అక్కడ కనపడుతున్న చెరువుల, అంతకుముందు వరకు పెరిగిన చెట్ల, ఆ తర్వాత ఎడారిలాగా మారిన ప్రాంతమా? ఏది ఏఐతో చేసినాం మేము? సంతోషం, కేసులు పెడతాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. నేను ఏమంటానంటే నీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుందో తెలియదు, కానీ నీకు అంత ఉబలాటం ఉంటే ఒకటే అంటుంటావు కదా, మీ బడే బాయ్ సిబిఐతో చేయించుకుంటావా, రాతో చేయించుకుంటావా, లేదా నువ్వు ఈ మధ్యకాలంలో నాకు గుజరాత్తో కూడా పోటీ కాదు, ఇంకేదేంతో పోటీ, ఏదో వేరే దేశంతో పోటీ అంటున్నావు కదా. అట్లా మరి వేరే దేశాల్లో ఉంటాయి కేజీబీ అని, సిఐఏ అని, మొస్సాద్ అని, ప్రపంచంలో అత్యంత పెద్ద ఇంటెలిజెన్స్ సంస్థలు అని చెప్పి పేరు వాటికి. మరి వాటికి ఇట్లా ఏమైనా తెచ్చుకొని చేస్తావా విచారణ? సంతోషం, మంచిదే, విచారణ చేస్తేనే నిజానిజాలు వస్తాయి బయటికి. మేము కూడా ఎదురు చూస్తున్నాం. వీళ్ళతో కాదనిపిస్తుంది నాకు. పాపం ఈ చిన్న దాంట్లోనే నిన్ను ఇట్లా అమాయకుని చేసేసి సార్ అని చెప్పంగానే పాపం ఆగమైపోయినావు. కాబట్టి మళ్ళీ కూడా అట్లే చేస్తారు. కాబట్టి వీలైతే ఆ సిఐఏకో, ఆ మొసాద్కో, కేజీబీకో ఉత్తరాలు రాసి అక్కడి నుంచి ఏమైనా అవకాశం ఉంటే అక్కడి నుంచి చేయించుకోమని చెప్పి ఇన్వెస్టిగేషన్. అంత తెలివేడిసింది. ఇప్పటికీ కేవలం ఏడాది తిరగక ముందే 100 పెట్టిరు కేసులు వాళ్ళ మీద. దిలీప్ పైన కావచ్చు, క్రిషాంక్ పైన కావచ్చు, ఇంకా అనేక సోషల్ మీడియా పిల్లల మీద కావచ్చు, యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్న రిపోర్టర్ల పైన, అమ్మాయిల పైన, అబ్బాయిల పైన, అందరిపైన కావచ్చు. అన్నిట్లో ఏం జరిగిందో ఇలా కూడా జరిగితే మేము ఇది జరిగితేనే మంచిదని మేము కూడా భావిస్తూ ఉన్నాం. ఇది జరగాలి, కోర్టులకు పోవాలి, విషయాలు కోర్టుల ముందటనే తేలాలని మేము కూడా భావిస్తున్నాం. మంచిదే. మరి హైకోర్టు, సుప్రీంకోర్టు ఒక జడ్జితో విచారణ జరిపించమని అడగరాదు? ఏమైంది? బాగానే ఉంటుంది, అది కూడా ఇంకా బాగుంటుంది. ఎన్నైనా విచారణ జరిగితే మంచిది. ఇప్పుడు వేసిన కమిషన్లు ఏమైనా చూసినాం, పెట్టిన కేసులు ఏమైనా చూస్తున్నాం. ఈ తెలివి తక్కువతనం చేసి ఇంకా పరువు తీసుకోవడం తప్ప ఏం లేదు. ఇంకా ఎవరెవరు జాన్ అబ్రహము ఇంకొకరి మీద చేస్తున్నట్టుండే కదా. అందుకనే వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్స్ కాబట్టి ఒక్క తెలంగాణ పోలీసు, భారతదేశం పోలీసు సరిపోదు. కాబట్టి ఇంకా బయట సంస్థలు కూడా పిలవమని చెప్తున్నాను నేను. ఇక ఉన్న మంత్రులంతా ఏందో కూడా మీకు ఎలగా పెడుతుర్రు. ఇక కొత్తగా వచ్చి ఏదో చేసేది ఉంది. మంత్రివర్గాన్ని చేసుకునే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. మంత్రివర్గం అంటూ విస్తరిస్తే నాకు ఎసరు వస్తుందని భయపడుతున్నాడు. మంత్రివర్గాన్ని కాకుండా ఆపుతున్నది రేవంత్ రెడ్డి, అందరికీ తెలుసు. ఒకరి మీదకి ఇంకో న్యూస్ కలిపి, ఒకరితో ఉత్తరాలు రాయించి, ఇంకొకరికి పంపి, ఈ వర్గానికంటే ఆ వర్గానికి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ పెట్టించుకుంటుంది. వాళ్ళు ఈ పనిలోనే ఉన్నారు. ఇక వాళ్ళు పరిపాలన, రాష్ట్రము, పథకాలు, అభివృద్ధి ఇవి ఏం లేవు. ఎవరిని మంత్రి పదవి నుంచి ఎవడు బీకాలని ఒకడు, నాకెట్లా తీసుకోవాలని ఒకడు. ఎట్లా ఇక మళ్ళీ ఈ 3 ఏళ్ళు తప్ప మళ్ళీ వచ్చేది లేదు మన జీవితకాలంలో. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే సామెత ఉంది. దాన్ని నిజం చేసుకుందాం. ఎట్లా మూటలు కట్టుకుందాం, దాంట్లో పైకి ఎన్ని కట్టాలి, కిందికి ఎన్ని బాధ పెట్టాలి, ఈ పనిలోనే ఉన్నారు. నీళ్ళు లేవు, కరెంటు లేదు, వ్యవసాయం లేదు, పథకాలు లేవు, పాఠశాలలు లేవు, ఆసుపత్రులు లేవు, అన్నీ నాశనం చేసారు.
ఈ వ్యవస్థ ఆ వ్యవస్థను కాదు. నవ్వుకుంటారు ముఖ్యమంత్రి మాట. నిన్న స్టేట్మెంట్ చూస్తే సిగ్గుపడతారు. కేసీఆర్ విద్యను ఖరాబ్ చేసిండు, సిగ్గుండాల మాట్లాడడానికి. ఉత్తరప్రదేశ్లో కూడా లేవు, 1000 గురుకుల పాఠశాలను పెట్టిండు కేసీఆర్. వ్యవసాయ విద్యాశాఖ మంత్రిగా ఉండి 80 మంది పిల్లల్ని చంపినాం ఇప్పటికీ సోయి లేకుండా. అసలు ఎవడన్నా తెలివి ఉన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి పెట్టుకోవాల్సింది విద్యాశాఖ మంత్రిని. విద్యాశాఖ ఫైర్ ఫైటింగ్ లాగా ఉంటుంది, ప్రతి నిమిషం అంత డైనమిక్గా ఉంటుంది. రోజుకు 100 సంతకాలు అవసరం ఉంటాయి. గా సోయి కూడా లేదు, గా తెలివి లేదు. ఇన్ని జరుగుతుంటే కనీసం ఒక మంత్రిని ఎవరు ఉన్నదాంట్లోనే ఒకరికి శాఖ ఇచ్చి ఇది చూడమని చెప్పాల్సిన అవసరం ఉండే. ఎప్పుడో పోద్దా ఎప్పటికీ నీకు రికార్డు? ఏ విద్యాశాఖ మంత్రి హయాంలో పిల్లలు ఎక్కువ చచ్చిపోయారు భారతదేశంలో అంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉండగా 9 మంది పిల్లలు చచ్చిపోయిన గురుకుల పాఠశాల రికార్డు. ఈ రికార్డులే సృష్టించుకుంటున్నావు. సోయిలేక పరిపాలన చేతగాక కేసీఆర్ గురించి మాట్లాడు.